రాయలసీమలో పుట్టి రాయలసీమకు ఎవరూ చేయని ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాయలసీమకు మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకుని వచ్చిన మెడికల్ కాలేజీని కూడా వద్దని తిరిగి పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఉన్న సామాగ్రి మొత్తం గుంటూరు మెడికల్ కాలేజీకు తరలించిన రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఎందుకు రాయలసీమ అంటే అంత పగ? రాష్ట్రంలో ఒక నాయకుడు అంటే అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి, కానీ రాయలసీమ పైన అంత వివక్ష ఎందుకు బాబు నీకు? రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే దాన్ని ఆపేస్తావు, రాయలసీమకు మెడికల్ కాలేజీలు వస్తాయంటే దాన్ని ఆపేస్తావు, రాయలసీమకు హాస్పిటల్స్ వస్తాయంటే దాన్ని ఆపేస్తావు. ఎందుకంత పగ నీకు? ఎందుకంత రాయలసీమ ప్రజలంటే నీకు ఎందుకంత పగ? తిరుపతి యూనివర్సిటీలో చదువుకున్నావు, తిరుపతిలోనే తిరిగావు, తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం అంటే నీకు అసలు పడనే పడదు. ఎందుకంత పగ నీకు? ఏం చేసావు? పోనీ ఎన్టీఆర్ తిరుపతికి చాలా చేశాడు, తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చాలా చేశాడు ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా తిరుపతికి తిరుమలకు చాలా చేశారు. మరి నీ ప్రభుత్వంలో నువ్వు ఏం చేసావు? ఒక్కటైనా? చిత్తూరు జిల్లాలోనే పుట్టాడు, చిత్తూరు జిల్లా నుండి చంద్రగిరిలో చదువుకున్నాడు, తిరుపతిలో చదువుకున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సొంత ఊరికి ఏమీ చేసిందేమీ లేదు. ఎందుకయ్యా నీకు అంత కోపం? ఎందుకంత పగ నీకు? రాయలసీమ అన్నా సొంత ఊరన్నా ఎందుకంత నీకు పగ? ఏం చేసావు చెప్పు? ఎన్ని ఉద్యోగాలు, కానీ లోకల్ వాసులకి ఎన్ని ఉద్యోగాలు కల్పించావు నువ్వు? చెప్పు, ఎన్ని ఉద్యోగాలు నువ్వు ఇచ్చావు? ఉద్యోగాలు కానీ, లేకపోతే ఒక హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఏదైనా ఉచితంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి సొంత నియోజకవర్గాలకి ఏదైనా చేస్తాము అనే కనీసం నీకు ఆలోచన అయినా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో ఉచితంగా విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. 2000 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు ఉచితంగా. జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్ ఉన్నాయి సొంత జిల్లాలో, హాస్పిటల్స్ నడుపుతున్నాడు. భారతీరెడ్డి గారి ఆధ్వర్యంలో పిల్లలకు విద్య మరియు ప్రజలకు వైద్యం అందిస్తున్నాడు. ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు, ఆ మెడికల్ కాలేజీని రానియకుండా చేసేసావు. ఆ మెడికల్ కాలేజీలో ఉన్న వస్తువులు కూడా గుంటూరు మెడికల్ కాలేజీకి పంపించేసావు. ఇంత ద్రోహమా నీకు? చివరికి నీ కుప్పాన్ని అభివృద్ధి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. సబ్ డివిజన్ కానీ, రైల్వే అండర్ బ్రిడ్జిలు కానీ, లేకపోతే కుప్పానికి నీళ్ళు ఇవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. నువ్వు ఏం చేసావు అసలు? తిరుపతికి కానీ, లేకపోతే నారావారిపల్లికి కానీ నువ్వు ఏం చేసావు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగం అయినా కల్పించావా? రాయలసీమకు నువ్వు ఏం చేసావు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసి ప్రజలకి తీరని అన్యాయం చేయటం కాకుండా విద్యా వైద్య రంగాల్ని నాశనం చేసి ఉన్న మెడికల్ కాలేజీలు కూడా రానియకుండా ఉన్న మెడికల్ కాలేజీలో సామాగ్రిని గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించి అటు రాయలసీమ వాసులకు నువ్వు తీరని అన్యాయం ఇప్పటికీ చేస్తున్నావు.